తెలుగు పంచాంగం ప్రకారం జూలై 6వ తేదీన శనివారం నుంచి ఆషాఢమాసం ప్రారంభమై వచ్చే నెల ఆగస్టు 4న ముగుస్తుంది. ఆ తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది. మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఆషాఢమాసం అంటేనే పూజలకు, ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు. ఈ ఆషాఢం మొత్తం భార్యాభర్తలు ఇద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి. ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు. పురాణాల ప్రకారం ఈ ఆషాఢమాసం నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ఈ ఆషాఢంలో ముఖ్యంగా మునగాకు, పప్పు, అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. దీనికి కారణం ఏమిటంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలంలోకి అడుగు పెడతాం. ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి. దీనితో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢమాసంలో తీసుకోవాలి. ముఖ్యంగా మునగాకుతో పప్పు, తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి. ఈ ఆషాఢమాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఆషాఢమాసంలో మరీ ముఖ్యంగా చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఆషాఢమాసంలో ఆకుకూరలు, మాంసం, చేపలు, మద్యం, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రం అస్సలు ఆహారంలో తీసుకోకూడదు. ఆషాఢమాసం వస్తే ఆడదాని అరచేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. పెళ్లికాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పడితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. ఇక శాస్త్రీయపరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్ష ఋతువు ఆరంభమవుతుంది. ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తుంటారు. ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఈ ఆషాఢ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం, ఇంట్లో పూజ చేసుకోవడం, దేవుని మంత్రం చదవడం, అలాగే దేవుని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వలన మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణమ, బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు. చతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిల్ని శుభ్రం చేయాలి. లేకపోతే ఆ ఇంటికి దురదృష్టం పడుతుంది. దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. ఏ స్త్రీ అయితే ఉదయం నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని ఎలాంటి సందేహం లేదు. మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం దక్కుతుంది. ఒకవేళ కనుక మీరు చేసే పూజలో ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 వత్తులతో దీపారాధన చేయండి. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయలు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు.
ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు. లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమే, అష్ట కష్టాలతో నిండి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుని, హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి. ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ నెల మొత్తం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వలన మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి. తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోని మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఈ ఆషాఢంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది. తమ జీవితంలో కష్టాలే ఉండవు. అలాగే మీ జాతకంలో సర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి. ఈ విధంగా చేయడం వలన కాలసర్ప దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటుకు వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వలన మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.